భారతదేశంలోని 10 కోట్ల గిరిజనుల వికాసానికి, వారిలో స్వాభిమానాన్ని, స్వావలంబనను నిర్మాణం చేయటానికి 1952వ సంవత్సరంలో నేటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జష్పూర్లో వనవాసి కళ్యాణాశ్రమం ప్రారంభించబడింది. గిరిజన గ్రామాలలో విద్యా కేంద్రాలు, వైద్య కేంద్రాలు, బాల సంస్కార కేంద్రాలు, భజన కేంద్రాలు, క్రీడా కేంద్రాలు, పొదుపు సంఘాలు మొదలగు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వనవాసుల సర్వాంగీణ వికాసానికి కృషి చేస్తున్న సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం. వనవాసుల్లోని క్రీడాశక్తిని గుర్తించి వారిలో జాతీయ క్రీడలపై ఆసక్తిని పెంచి దేశం కోసం ఆడుదాం, భారతమాత గౌరవాన్ని పెంచుదాం అనే నినాదంతో 1988వ సంవత్సరంలో మొదటిసారిగా ముంబైలో అఖిల భారత స్థాయిలో గిరిజన క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. గిరిజనుల కోసం అఖిల భారత స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం. ప్రతి సంవత్సరం విలువిద్య పోటీలతో పాటు 2-3 రకాల క్రీడలను అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తూ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అఖిల భారత స్థాయిలో క్రీడోత్సవాలు నిర్వహించడం ద్వారా వేలాది వనవాసి యువతీ యువకులు జాతీయ అంతర్జాతీయ క్రీడలలో ఎంపికై దేశ గౌరవాన్ని పెంపొందించారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. 2011వ సంవత్సరంలో 6వ అఖిల భారత క్రీడోత్సవాలలో భాగంగా వనవాసి కళ్యాణ పరిషత్ పశ్చిమాంధ్రప్రదేశ్ నవంబర్ 25, 26, 27 తేదీలలో భాగ్యనగర్లో అన్నోజీ గూడాలోని శ్రీ విద్యావిహార్ క్రీడా ప్రాంగణంలో ప్రాంత స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించబడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలలో 93 మండలాలలోని 523 గ్రామాల నుండి 11,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలైన క్రీడాకారులకు అక్టోబర్ మాసంలో 12 జిల్లాల్లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. జిల్లా స్థాయిలో ఎంపికైన 499 మంది బాలురు, 202 మంది బాలికలు, మొత్తం 701 మంది ప్రాంత స్థాయి క్రీడోత్సవాలలో పాల్గొన్నారు. ప్రాంత స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ చివరి వారంలో పూణేలో జరిగే అఖిల భారత క్రీడోత్సవాలలో పాల్గొంటారు. నవంబర్ 25 సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీరామ విద్యార్థి నిలయం దీనదయాళ్ నగర్ విద్యార్థులు భజన, రేలా నృత్యం నిర్వహించగా ఆర్ఎస్ఎస్ ప్రాంత సహకార్యవాహ డాక్టర్ అన్నదానం వెంకట సుబ్రహ్మణ్యం గారు వనవీరుల వీరోచిత గాథల ద్వారా క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. నవంబర్ 26 క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ సిబిఆర్ ప్రసాద్ గారు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిబిఆర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్, కేతన్కొండ, విజయవాడ డైరెక్టర్ శ్రీ సిబిఆర్ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ కనకరాజు గారు, జాయింట్ డైరెక్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ దశరథ్ నాయక్ గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత శారీరక ప్రముఖ్ శ్రీ అమరలింగన్న గారు తమ అమూల్యమైన సందేశాలతో క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని, పరాక్రమం ఇటువంటి గుణాలుంటాయో అటువంటి వాళ్ళకే భగవంతుడు సహాయం చేస్తాడు, అటువంటి వాళ్ళకే విజయం లభిస్తుందని. ఇట్లాంటి గుణాల యొక్క నిర్మాణము, వ్యక్తిలో సాహసము, పరాక్రమము, విజయం సాధించడానికి కావలసినటువంటి చక్కటి గుణాలను నిర్మాణం చేసేటువంటి పద్ధతి క్రీడా పద్ధతి. ఆటల ద్వారా అనుశాసనము, ఆటల ద్వారా నిజాయితీ, ఆటల ద్వారా నియమ పాలన, ఆటల ద్వారా వ్యక్తి నిర్మాణం. ఇటువంటి అన్ని రకాల గుణాల నిర్మాణమైనప్పుడు వ్యక్తి చక్కటి వ్యక్తిగా నిర్మాణం అవుతాడు.
ఏ దేశం ఆర్థికంగా ముందుంటుందో ఆ దేశం, ఏ దేశం క్రీడారంగంలో ముందుంటుందో ఆ దేశం ఆర్థికంగా కూడా ముందుంది. ఎందుకని కారణం ఏంటి? ఆ ప్రజల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా సంపద సృష్టించగలరు వాళ్ళు. శక్తి లేకుండా సంపద సృష్టిస్తావా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది శక్తి? క్రీడా మైదానంలో వస్తుంది. రోజు 2 గంటలు పరిగెత్తు, శక్తి వస్తుంది, చెమట పడుతుంది. ఒక ముద్ద అన్నం ఎక్కువ తింటాం. అన్నం ఇంత ఎక్కువ తినో కండ పట్టింది, గుండె ధైర్యం వచ్చింది. శక్తి, సంపద, గుండె ధైర్యం, దేశభక్తి, సేవాభావం, ఇట్లాంటి భావన కలిగే యువతలు ఏ దేశంలో ఉంటారో ఆ దేశం ముందుకెళ్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణాశ్రమం అఖిల భారత స్థాయి క్రీడల్లో మన ప్రాంతం నుండి పాల్గొని గెలుపొంది ప్రభుత్వంలోని వివిధ రంగాలలో స్థిరపడిన వనవాసి క్రీడాకారులను గౌరవపూర్వకంగా సన్మానించడం జరిగింది. ఈ 3 రోజుల క్రీడోత్సవాలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో కబడ్డీ, ఖోఖో, 100 మీటర్ల నుండి 5000 మీటర్ల పరుగు పోటీలు, లాంగ్ జంప్, షాట్ పుట్, విలువిద్య, 7, 14, 21, 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలు నిర్వహించడం జరిగింది. खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, हंसकर मिलकर डटकर बढ़कर खेल खिलाड़ी खेल, हंसकर मिलकर डटकर बढ़कर खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल। खेल स्वदेशी अपनाएंगे, जनमानस तक पहुंचाएंगे, विजय पताका फहराएंगे, स्वाभिमान का युग लाएंगे, खेलों की दुनिया में होगा, खेलों की दुनिया में होगा प्रथम हमारा खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल। उछले कूदे जल में तेरे, कूदे जल में तेरे, बाधाओं के पथ पर दौड़े, बाधाओं के पथ पर दौड़े, योग कबड्डी खो खो खेले, कबड्डी खो खो खेले, वजनों से ताकत को तोले, वजनों से ताकत को तोले, धनुष बाण से फिर साधेंगे, धनुष बाण से फिर साधेंगे एकलव्य का मैं, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल। शक्त भुजा हो सशक्त कंधे, आंधी में भी अविरल गति हो, रग रग में हो प्यार देश का, खुली निगाहें अविचल गति हो, तन में बल हो मन निर्मल हो, तन में बल हो मन निर्मल हो जो बाती में ते, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल।
तो मत घबराना, विजय मिली तो मत इतराना, नृत्य खिलाड़ी भूल न जाना, आज रुके तो कल बढ़ जाना। विजय पराजय जो भी आए, विजय पराजय जो भी आए, निर्भय होकर खेल। खेलों में अद्भुत है क्षमता, बढ़ती है आपस में ममता, अटूट साहस धीरज समता, संस्कारों से रूप निखरता, इन्हीं गुणों से जीत सकेंगे, इन्हीं गुणों से जीत सकेंगे जीवन भर के खेल। हंसकर मिलकर डटकर बढ़कर खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल, खेल खिलाड़ी खेल। खेल खिलाड़ी खेल, 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 खेल खिलाड़ी खेल। నవంబర్ 27న జరిగిన క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంతెన వెంకటరామరాజు గారు, వనవాసి కళ్యాణాశ్రమం క్షేత్ర సంఘటనా కార్యదర్శి శ్రీ కొరిగింజ రామచంద్రయ్య గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు, ప్రాంత గౌరవాధ్యక్షుడు శ్రీ పైడిమర్రి లక్ష్మీనారాయణ గారు తమ అమూల్యమైన సందేశాలతో క్రీడాకారులకు ఉత్సాహాన్ని కలిగించారు. కళ్యాణాశ్రమం మన ప్రాంతంలో 1978 నుంచి పనిచేస్తూ ఉన్నది. మొట్టమొదటగా కళ్యాణాశ్రమంలో కేవలం భజన కేంద్రంతో ప్రారంభం చేసి సంస్కార కేంద్రాలు అలా ఎదుగుతూ ఇవాళ అనేక మాధ్యమాల్లో మనం పనిచేస్తున్నాం. అందులో క్రీడా మాధ్యమం పెద్దది. ఈ క్రీడా మాధ్యమం ఈ సంవత్సరం పూణేలో జరుగుతున్నటువంటి అఖిల భారతీయ క్రీడా మహోత్సవానికి మనం తయారయ్యాం. మన ప్రాంత స్థాయికి ఇక్కడ సుమారు 700 మంది క్రీడాకారులు వచ్చి ఉన్నాం. వాళ్ళలో సుమారు 111 మందిని మనం అఖిల భారత స్థాయికి రేపు పూణా వచ్చే నెల 29 నుంచి జనవరి 1 దాకా జరిగేటువంటి పూణా అఖిల భారతీయ క్రీడా శిబిరానికి మనం పంపుతున్నాం. అసలు భారతదేశం యొక్క చరిత్ర అంతా గిరిజనుల యొక్క చరిత్రనే. గిరిజనుల ఉంటేనే అందరూ గిరిజనులమే. కానీ నగరాల్లో ఉండే వాళ్ళ యొక్క తాత ముత్తాతలు అడవులన్నీ పక్కన పడేసి నగరాల్లోకి వచ్చారు, వాళ్ళు నగరవాసులు అయ్యారు. మనమంతా అడవుల్లోనే ఈ యొక్క ప్రకృతి మాత యొక్క ఒడిలో జీవిస్తూ కొండల్లో కోనల్లో ఉంటూ ప్రకృతి మాత యొక్క జీవితంతో తాదాత్మ్యత చెందుతూ ఉన్నాం. అందువల్ల మన వనవాసులైనా గ్రామవాసులైనా నగరవాసులైనా మనం ఎవరో వేరు కాదు, మనం అందరం భారతవాసులమే, రంగురంగులు పువ్వులమే, భరతమాత బిడ్డలమే. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక అనేక రకరకాల కారణాల వల్ల మీరంతా ఆదివాసులు, మీరు వేరు, మీరు ప్రకృతి పూజకులు, వీళ్ళందరూ వేరు, వాళ్ళకి మీకు సంబంధం లేదు, మీకు ఒక సంస్కృతి లేదు అని దుష్ట ప్రచారం చేస్తూ మేము ఆదివాసులం అంటున్నారు. మరి మీరు ఆదివాసులైతే వీళ్ళంతా అనాదివాసులా? మీరు మూల నివాసులైతే వీళ్ళు ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ? కానీ రకరకాల దుష్ట ప్రచారానికి మనం దగ్గరికి పోకుండా మేమంతా కూడా కొండల జనులు, కోనల ప్రజలు, నగర వాసులు, గ్రామ వాసులు, పండితులైనా పామరులైనా కుబేరులైనా కుచేలులైనా తరతమ భేదం లేనే లేదు, తల్లి దృష్టిలో సమానులే,
పరమాత్ముని కృపకు పాత్రులన్నది హైందవ తత్వం వేదాంతం. కాబట్టి మనమందరము కూడా ఒకే ఒక తల్లి భరతమాత యొక్క సంతానము. రకరకాల వృత్తులు, రకరకాల ప్రవృత్తులు, రకరకాల భాషలు, రకరకాల వేషాలు మనకు ఉన్నప్పటికీ మన యొక్క మూలము, మన యొక్క ఈ యొక్క దేశం, ఈ ధర్మం, ఈ సంస్కృతి. క్రీడాకారులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను తప్పకుండా భవిష్యత్తులో ఒక మంచి క్రీడాకారునిగా పై ఎదుగుతాను ఒక విశ్వాసంతో మీరు ఇక్కడ వెళ్ళాలని మొదట మిమ్మల్ని నేను కోరుతున్న విషయం. రెండో విషయం ఇంకొకటి కోరుతున్నాను, మీరు ఇక్కడ ఎవరైనా సరే 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీ ఉన్నారు. ఎక్కడైనా మీకు అనిపించవచ్చు ప్రతిభ గల విద్యార్థి అంటే ఎడ్యుకేషన్లో బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, ఆయన ఎంఏ చేస్తాడు, పిహెచ్డి చేస్తాడు, ఆయన మాత్రమే ప్రతిభావంతుడని మీరు ఎప్పుడు అనుకోకండి. ప్రతిభ అనేది చదువులకు సంబంధించిన ప్రతిభ ఒకటి ఉంటే, క్రీడాకారులకు సంబంధించిన ప్రతిభ కూడా చాలా విశేషమైన ప్రతిభ. మీ ప్రతిభ యొక్క గొప్పతనం ఏంటంటే, నేను ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, నేను సంతోషపడతాను, మా కుటుంబం సంతోషపడుతుంది. లేకపోతే ఇంకెవరైనా సరే సాఫ్ట్వేర్లో మంచి ఆయనకు ఒక కంపెనీలో ఒక జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ కుటుంబం సంతోషపడుతుంది. క్రీడాకారులకు ఉన్న ఒక గొప్ప విశేషం అంటే, క్రీడలలో మీరు ఒకవేళ ప్రతిభ ప్రదర్శించినప్పుడు, ఫస్ట్ వచ్చినప్పుడు మీరెంత సంతోషపడతారో ఆ విజయం లోపల, మీతో పాటు ఆ గ్రామం సంతోషిస్తుంది. మీరు ఏ స్టేట్ రిప్రజెంట్ చేస్తున్నారో ఆ స్టేట్ సంతోషిస్తుంది. బహుశా మన దేశం యొక్క జీవన రంగాల్లో ఉన్న అన్ని వృత్తులలో ఏదైనా ఒక దాంట్లో ప్రతిభను కనబరిస్తే యావత్ భారతదేశం కూడా సంతోషించే ప్రతిభ ఏదైనా ఉంటే అది క్రీడాకారుడి యొక్క ప్రతిభనే. ఈ స్పోర్ట్స్ మీట్ చక్కగా అవగాహన చేసుకుని పిల్లలు వాళ్ళలో ఉన్న పూర్తి శక్తిని ఉపయోగించి, పూర్తి మంచి స్పిరిట్ తోటి, మంచి అవగాహనతోటి, మంచి పాజిటివ్ థింకింగ్ తోటి, మంచి ప్రాక్టీస్ తోటి చేయగలిగితే చక్కటి రిజల్ట్స్ వస్తాయని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. చాలామంది ఇక్కడ స్పోర్ట్స్ కోసం పిల్లలు వచ్చున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే అనేక స్పోర్ట్స్ అవి కండక్ట్ చేసి ఉంటారు, అనేక మంది పాల్గొని ఉంటారు. కొందరు గెలవచ్చు, కొందరు ఓడవచ్చు. ఏదైనప్పటికీ స్పోర్ట్స్ మీట్లో కలవటమే పెద్ద విశేషం. కారణం ఒకే ప్లేస్లో కలిసిమెలిసి ఉండటం, ఒకళ్ళొకళ్ళు అవగాహన చేసుకుంటాం, స్పోర్ట్స్లో పోటీ పడటం, స్నేహభావం పెంపొందించుకుంటాం. ఇవన్నీ కూడా స్పోర్ట్స్లో ఉన్న మంచి లక్షణాలు. కొంతమంది గెలిచి ఎదురుకు వెళ్ళవచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు మళ్ళా కొంతమంది ఇదే స్పిరిట్ తోటి, మరికొంత ట్రైనింగ్ తోటి, డిసిప్లిన్ తోటి ఎదురుకు రావచ్చు. వాళ్ళందరినీ కూడా ఇదే భావంతో, చక్కటి ఆలోచనతో, మంచి స్పిరిట్ తోటి ఎదురుకు వెళ్ళాలని మా వసుధ ఫౌండేషన్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. పోటీల్లో గెలుపొందిన వారికి పతకాలు అందజేశారు. వనవాసి కళ్యాణాశ్రమం నిర్వహించిన ఈ క్రీడోత్సవాల ద్వారా గిరిజనుల్లోని ప్రతిభను బయటకు తెచ్చి దేశ గౌరవాన్ని పెంచే విధంగా క్రీడాకారులను తయారు చేస్తూ వనవాసి, గ్రామవాసి, నగరవాసి, మనమంతా భారతవాసి అనే భావాన్ని కలుగజేస్తూ వనవాసి కళ్యాణాశ్రమం మరెంతో మంది క్రీడాకారులను తయారు చేస్తూ మున్ముందుకు సాగాలని ఆశిద్దాం.